దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవ శోభ స్పష్టంగా కనిపిస్తోంది. విభిన్న రూపాల్లో కొలువు తీరిన గణనాథులు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పాత బస్తీలో ఏర్పాటు చేసిన ఒక వినూత్న గణేశుడి విగ్రహం అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ థీమ్తో వైమానిక దళాధికారి రూపంలో ఉన్న ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పాత బస్తీ పరిధిలోని లలితాబాగ్ డివిజన్లో మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సైనికులకు నివాళిగా ఈ రూపాన్ని ఎంచుకున్నారు నిర్వాహకులు. ఈ ప్రత్యేక విగ్రహం మండపం ఏర్పాటు కోసం సుమారు 15 లక్షల రూపాయలని ఖర్చు చేశారు. వైమానిక అధికారి దుస్తుల్లో గంభీరంగా కనిపిస్తున్న ఈ గణనాథుడిని చూడ్డానికి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రైట్, సో ఈ గణేశుడి ప్రత్యేకతల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసుతో మాట్లాడదాం. సో వాసు, రైట్, పాత బస్తీలో కొలువైన ఈ ప్రత్యేకమైన గణపతి ఆపరేషన్ సింధూర్ థీమ్ ని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఈ గణపతిని చూసిన తర్వాత భక్తులందరూ ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఎంతమంది వస్తారు ఈ నవరాత్రుల్లో అక్కడ స్వామిని దర్శించుకోవడానికి అని భావిస్తున్నారు? హైదరాబాద్ పాత బస్తీ లలితాబాగ్లో ఏర్పాటు చేసిన ఈ ఒకసారి వినాయకుడిని చూసుకోవచ్చు. ఎందుకంటే అనేక చోట్ల వినాయకులు ఏర్పాటు చేస్తారు, కానీ ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు ఆ యుద్ధం సమయంలో అక్కడ పాల్గొన్న ఆయుధాలు కావచ్చు, లేకపోతే అక్కడ పాల్గొన్న సోల్జర్స్కి సంబంధించి వాళ్ళ నమూనాల రూపంలో ఇక్కడ గణేషుని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇటు లలితాబాగ్ డివిజన్లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ గణనాథుడికి ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలిచాడు. వైమానిక అధికారి వేషధారణలో గణనాథుడి విగ్రహం నుదుట జాతీయ పతాకం ఒకసారి చూసుకోవచ్చు. నుదుటన జాతీయ పతాకం ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గణనాథుడికి సంబంధించి మూషికాలు గన్నులు పట్టుకొని జవాన్ల రూపంలో యుద్ధానికి సిద్ధం అనే విధంగా ఇటు మూషికాల్ని తీర్చిదిద్దిన నేపథ్యంలో ఒకసారి అక్కడ కూడా ఉన్నాయి. ఆ చూసుకునే పరిస్థితి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆపరేషన్ సింధూర్లో కీలకంగా మారిన S-400 ఒకసారి చూసుకోవచ్చు. S-400 మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆ యుద్ధ ట్యాంకు నమూనాలు కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. S-400 కీలకంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏదైతే డ్రోన్లు కావచ్చు, క్షిపణుల్ని మొత్తం కూడా నేల కూర్చడంలో కీలకంగా ఉన్న S-400 కూడా ఇక్కడ దాని నమూనాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా బ్రహ్మోస్ మిసైల్స్, సో భారతదేశం అమ్మూల పొదలో ఉన్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ని కూడా ఇక్కడ దాని నమూనాను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ పాత బస్తీలో యువతకు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ టైంలో ఇటు మన ఎవరైతే సైనిక అధికారులు కావచ్చు, భారతదేశ రక్షణ అధికారులు కూడా అందరూ కూడా ఏ విధంగా పాటు పంచుకున్నారు, ఏ విధంగా పాలు పంచుకున్నారు, వాళ్ళు ఏ విధంగా ధైర్య సాహసాలు ప్రదర్శించారన్న కోణంలో పూర్తి స్థాయిలో ఇటు వాళ్ళందరికీ తెలిసేలాగా హైదరాబాద్ వాసులతో పాటు విభిన్నంగా ఆలోచించిన పరిస్థితి మనతో కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు ఎవరైతే ఏర్పాటు చేశారో శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ గారు, చెప్పండి పూర్తి స్థాయిలో అంటే ఏంటి ఈ విధంగా మీరు ఏర్పాటు చేయడానికి ఏంటి ప్రత్యేక కారణం ఏంటి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అందరూ తెలిసినదే. మనకు వంకర బుద్ధితోనున్న పాకిస్తాను ప్రతిసారి కూడా మనతోని సూటిగా కాకుండా మన ముష్కర్లతోని దాడి చేస్తూ ఉంటుంది. ఆ ముష్కర్లని ఎలా మట్టు పెట్టారంటే కేవలం 2 మహిళలు మట్టు పెట్టారు ఈసారి. సో దానికి గర్వంగా ఫీల్ అవుతూ మహిళా శక్తిని ప్రపంచానికి మరియు మన మొత్తం ప్రజలకు యావత్ భారతదేశానికి తెలిసే విధంగా మేము ఈసారి వినాయక మండపాన్ని ఆపరేషన్ సింధూర్ పెట్టడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ వినాయకుడితో పాటు వినాయకుడిని వైమానిక దళాధిపతిగా అంటే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ లాగా పెట్టుకోవడం జరిగినది. ప్రౌడ్ మూమెంట్ అంటే మన వ్యోమికా సింగ్ గారు అక్కడ ఉగ్రస్థావరాలను పేల్చిన తర్వాత మన ఇండియన్ ఎయిర్ బేస్ పైన దిగి ఫైటర్ జెట్ల నుంచి దిగి మన రఫేల్ ఫైటర్ జెట్ల నుంచి దిగి తను నడుస్తూ వస్తున్న స్టిల్లే మన వినాయకుడి స్టిల్లో హెల్మెట్ పట్టుకుని వస్తూ ఉంటారు. చాలా గర్వకారణంగా అక్కడ విగ్రహస్థావరాలను కూల్చివేసిన తర్వాత దానికి అనుసంధానంగా S-400 అనే వెహికల్స్ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా ఆ యొక్క దాడిలో, ఆ యొక్క వార్లో, ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇటు విఘ్నేశ్వరకు సంబంధించి గన్నాథుకు సంబంధించి పూర్తి స్థాయిలో వైమానిక వింగ్ కమాండర్ రూపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక చోట్ల విభిన్నంగా ఈ విధంగా గన్నాథులను ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వాసు.